హల్లెలూయా! దేవునికి స్తోత్రం. సృష్టికర్త అయిన యేసుప్రభు వారు పరిశుద్ధ గ్రంథం నుండి ఈ రోజు మన కొరకు ఇస్తున్న వాగ్దానము అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయం 25, 26 వచనాలు. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచూనుండిరి. ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహా భూకంపము కలిగెను. చెరసాల పునాదులు అదరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను. అందరి బంధకములు ఊడెను. సో ఈరోజు వాగ్దానం గనుక చూసుకున్నట్లయితే ఏంటి ఇక్కడ యాక్చువల్ గా ఏంటంటే పౌలు శీల సువార్త ప్రకటిస్తున్నారని చెప్పి వారిని చెరసాలలో బంధించేసి ఇక్కడ ఏంటి వారికి మొత్తం బొండలు బిగించేసి వారిని సంకెళ్లతో బిగించేసి అలాగా ఉన్నారనమాట. సో అప్పుడేంటి ఇక్కడ వారు దేవుని పైన విసుక్కోకుండా వారేం చేశారు, కీర్తనలు పాడుచు దేవుని స్తుతించుచూ ఉన్నారు, అందరూ వినేలాగా స్తుతిస్తూ ఉన్నారు అనమాట. సో అప్పుడు ఏమైంది, వెంటనే ఇక్కడ యేసుప్రభు వారు చెరసాల దగ్గర పెద్ద భూకంపం కలుగజేసి మొత్తం అందరి బంధకములు కూడా ఊడిపోయేలాగా చెరసాల పునాదులు కూడా అదిరే విధంగా చేశారనమాట. సో అదే విధంగా ఇక్కడ ఏంటి మన జీవితాల్లో కూడా చెరసాల లాంటి పరిస్థితులు ఉండవచ్చు, మనల్ని బిగించేసినట్టు ఉండవచ్చు. అంటే అది ఆర్థికంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, అది ఇంకా ఏ విషయంలో అయినా కావచ్చు. సో అలాంటి సమయంలో ఇక్కడ ఏంటి మనం దేవుని పైన సణుక్కునే బదులు మనం గనుక ఆయనను స్తుతించినట్లయితే ఏంటంటే మన స్థితి అనేది మారిపోతుంది. సో ఆ విధంగా ఈ వాక్యం మీరు వింటున్నట్లయితే ఏంటంటే మీ పరిస్థితి ఎలాగా ఉన్నా సరే ఆయనను స్తుతించండి. ఖచ్చితంగా మీ స్థితిని ఆయన మారుస్తారు. ఖచ్చితంగా ఉన్నత స్థితిలో ఆయన ఉంచుతారు. అన్ని విషయాల్లో ఆశీర్వదించి ఎటువంటి కొదువలు ఏమీ లేకుండా చూసుకుంటారు. ప్రార్థించుకుందాం. ప్రభువా దేవా సర్వాధికారి, మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీరు మా కొరకే చేసిన మేళ్ళన్నిటి బట్టి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. దేవా ఎలాగ పౌలు శీల వారు చెరసాలలో ఉన్నప్పటికీ కూడా, సంకెళ్లతో బిగింపబడినప్పటికీ కూడా, బొండలతో వాళ్ళ కాళ్ళు కాళ్ళు కూడా బిగించినప్పటికీ కూడా మిమ్మల్ని విసుక్కోకుండా వారు స్తుతించిన వెంటనే వారి స్థితిని మార్చివేశారు తండ్రి. చెరసాల పునాదులు అదిరి భూకంపం కలిగి అందరి బంధకములు కూడా ఊడిపోయే విధంగా చేశారు తండ్రి. అదే విధంగా మా జీవితాల్లో కూడా మేముండే గడ్డు పరిస్థితుల్లో కానీ, కష్టతరమైన పరిస్థితుల్లో కానీ మిమ్మల్ని స్తుతించినప్పుడు మా స్థితిని మార్చివేయండి. ఈ ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని స్తుతిస్తూ ఉండగా వారి స్థితిని మార్చివేసి గొప్పగా అద్భుత రీతిగా అందరినీ అన్ని విషయాల్లో కూడా ఆశీర్వదించి గొప్పగా మేళ్లను వారి జీవితంలో జరిగించమని నజరేయుడైన సర్వశక్తి గల యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.